నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే, సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఐటీ, ఎలక్ట్రానిక్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. క్యారియర్, విల్మర్, టీవీఎస్ ముఠా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ అధ్యక్షుడు ధర్మల్ షణ్ముగా రత్నం, మాజీ ప్రధాని లీహిల్సియన్ లూంగ్ భేటీ కానున్న సీఎం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ల, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం. మధ్యాహ్నం జురాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ ను సందర్శించనున్న ముఖ్యమంత్రి. మంత్రుల బృందం 49 ఏపీలో పెట్టుబడి అవకాశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాజరైన సీఎం చంద్రబాబు. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ నారాయణ, సింగపూర్ కు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు సింగపూర్, ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను వివరించిన సీఎం చంద్రబాబు. డేటా సెంటర్ల, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఏపీ అనుకూలమని వివరించిన సీఎం చంద్రబాబు. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనలకు అవసరమైన ఏకో సిస్టమ్ ఏర్పాటు చేశామన్న సీఎం. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించిన ముఖ్యమంత్రి. అమరావతిలో దేశంలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం. 2026 జనవరి నాటికల్లా ప్రారంభమయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులకు అవకాశం ఉందన్న సీఎం. సింగపూర్ కంపెనీలు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలు పొందడంతో పాటు పరిశోధనలు చేయొచ్చని వెల్లడి. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ దిగ్గజ కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్న మంత్రి నారా లోకేష్. సింగపూర్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11న ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్ మరో ఎంఓయూ చేసుకుంది. విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలని పూర్తి చేశాం. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చీఫ్లను రూపొందిస్తున్నందున వైజాగ్లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాప్షన్లో చీఫ్ డైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సర్వర్ వినియోగదారుల్లో ప్రధానమైంది. చైనా, తైవాన్కు దూరంగా ఏపీలో తయారీని ప్రారంభించడానికి గూగుల్ ఏపీ ద్వారా సర్వర్ సప్లై చైనాకు కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించండి. గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారులు దాన్ని మరమ్మత్తు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్గా ఏపీని ఉపయోగించుకోవచ్చు. బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. దీనిపై గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ స్పందిస్తూ, ఇప్పటికే ఎంఓయూలు చేస్తున్న ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రతిపాదనపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో 2,39,601 క్యూసెక్కీలు ఉండగా అవుట్ఫ్లో 2,28,900 క్యూసెక్కీలు ఉంది. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 883 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా చేపట్టిన తిరుమల కొండపై పెద్ద హోటల్ టెండర్ల నిర్వహణ ఆదిలోనే హంసపాదు ఎదురయ్యేలా ఉంది. దాదాపు 6 నెలల పాటు కష్టపడి సిద్ధం చేసుకున్న టెండర్ల నిబంధనలు, విధి విధానాలు అన్ని వృధా అని తెలుస్తోంది. మంగళవారం నిర్వహించిన టెండర్లలో ఎక్కువ శాతం తిరుమల స్థానికులు తిరిగి మళ్లీ ఇతరుల ద్వారా టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. ఇందుకు ఉదాహరణ టీటీడీ టెండర్ బ్యాంక్స్లు
ఓపెన్ చేస్తున్న సమయంలో తాఫీగా అధికారుల ముందరే తిరుమల స్థానికులు కూర్చుని టెండర్ బాక్సులు పరిశీలనలో పాల్గొనడం ఇవన్నీ చూస్తుంటే కొత్త డబ్బాలో పాత చింతకాయ పచ్చడిలా ఉందని కొంతమంది స్థానికులు బాహ్యాటంగానే విమర్శలు చేస్తున్నారు. తిరుపతి పగటిపూట ఇళ్లను కొల్లగొట్టే దొంగను అరెస్టు చేస్తామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. నిందితుడి నుంచి 27 లక్షల విలువ గల 248.7 గ్రాముల బంగారు నగలు 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నెల్లూరు జిల్లా జోడిగాడి తోటకు వీదూరి సునీల్ నిందితుడు ప్రస్తుతం నెల్లూరు టౌన్ పెన్నా నది ఒడ్డున ఉన్న జనార్దన కాలనీలో నివాసం ఉంటున్నాడు. సునీల్ పై 37 కేసులు ఉండగా 9 కేసుల్లో రికవరీ చేశాం. శ్రీకాళహస్తి 1 టౌన్ తోటంబేడు బిఎన్ కండ్రిగా నాయుడుపేట గూడూరు ప్రాంతాలలో నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. 2 నెలల్లో ఇప్పటికే 75 మందిని అరెస్టు చేశాం. 1,10,00,000 రికవరీ చేస్తాం. ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు LHMS కెమెరాలను ఉపయోగించుకోవాలంటూ జిల్లా ప్రజలకు సూచించారు. మరొక హెచ్పి అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్. ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇతను ఇదివరకు కూడా దాదాపు 28 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌను చుట్టుపక్కల పరిసరాల్లో నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక DC షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. లాస్ట్ 2 నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో గ్లోవ్స్, ఆ చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో అంటే కాళహస్తి 1 టౌను, 2 టౌను, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకు 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. సో నిజంగా ఇది చాలా మంచి వర్క్. ఇతను 2 జిల్లాల్లో అంతర్ జిల్లా అఫెండర్ కాబట్టి మన టీం ఏదైతే క్రైమ్ టీం ఏదైతే ఉందో ఇంత మంచి విశేష ప్రతిభ చూపించి ఇతను పట్టుకున్నందుకు మా కాళహస్తి డిఎస్పీ గారిని, కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ పర్పస్ లాస్ట్ 2 నెలల్లో, లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, లాస్ట్ నెలల్లో మన తిరుపతి జిల్లాలో దాదాపు మనము ఒక 75 మంది దాకా ఈ అఫెండర్స్ చిన్న పెద్ద అంతా సెల్ ఫోన్ అఫెండర్స్ కావచ్చు, మన విష్ణు నివాసంలో చేసేటటువంటి బ్యాగ్ లిఫ్టర్స్ కావచ్చు, హెచ్పి అఫెండర్స్ కావచ్చు, దాదాపు 75 మంది దాకా మనము అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఈ రోజుకి 1 కోటి రూపాయలు నగదు వాళ్ళ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. దాదాపు 1,10,00,000. తిరుపతి రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వైఫాకాపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని 10 ఏళ్ల ముందే మాట ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్కిటెక్ట్లతో అద్భుతమైన డిజైన్ చేయించారని అన్నారు. వేల కోట్ల రూపాయల అక్రమాలు చేపట్టారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విమర్శలు వేసింది. ₹1 కూడా అవినీతి జరగలేదని స్పష్టమయ్యింది. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టేలా సీఎం ప్రణాళికలు చేస్తున్నారు.
కళ్ళు లేని వైసీపీ కబోదులు దుష్ప్రచారం చేయడం బాధాకరం. అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తుంది. కక్షపూరితంగా చర్యలు చేసుకోవాలంటే వైసీపీ నాయకులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండొచ్చు. మేము వైసీపీ నాయకులను ఎవరిని టచ్ చేయలేదు. ప్రజల ప్రాణాలతో చిలగాటమాడిన వారి చట్టపరంగా శిక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలో ఎంతో విశిష్టమైన దినం ఆగస్టు 15వ తారీఖున సూపర్ 6లో భాగమైన మహిళామూర్తులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణంలో అన్ని జోన్లలో పెద్ద జోన్ అయిన జోన్ 4 రాయలసీమ ప్రాంతానికి చెందిన డిఎంలు, డిపిటిఓలు, ఆర్ఎంల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రిగా నేను, మన ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారైన ద్వారక తిరుమలరావు గారు, రీజనల్ చైర్మన్ కడప నాగరాజు గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, టోటల్ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో సుఖవంతమైన అలాగే సౌకర్యమైన ప్రయాణాన్ని అందించవచ్చో ఈరోజు మా అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్కీములు ఇవ్వడమే కాదు, స్కీములను సత్ఫలితాలు ఇచ్చే విధంగా ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అది కూడా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఇక్కడ జరుపుకున్నాం. మాకెంతో నమ్మకం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి పై వరకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించినాం. వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల గత 13 నెలల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎండి గారు వాళ్ళతో ఒకటే చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 1100 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీలో ఫ్లీట్లోకి తీసుకొని రావడం జరుగుతుందని చెప్పడంతో ఇది ఒకటే లక్ష్యం, ఏపీఎస్ఆర్టీసీ యొక్క బలోపేతం. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం. దాంట్లో ఈరోజు ముఖ్యంగా మేము చర్చించిన విషయాలు 3-4 ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ విషయంలో, అలాగే బస్ కండిషన్ విషయంలో, దాన్ని తోలే డ్రైవర్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే డిఎంలు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఎండి గారు అయితేనే మేమైతేనే. రెండవది, గమ్యస్థానాలకు చేరే ప్రయాణికులు ఉండే ఆర్టీసీ బస్టాండ్లు ఏవైతే ఉన్నాయో దానిలను శుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ నేమ్ బోర్డ్స్ అయితేనే, సెక్యూరిటీ, మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి సెక్యూరిటీ విషయం అయితేనే, ముఖ్యంగా టాయిలెట్స్ విషయం అయితేనే, అక్కడ త్రాగునీరు సౌకర్యాల విషయం అయితేనే, ఆ డిపో యొక్క సరౌండింగ్స్ బాగుండే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఎక్కువ మంది ట్రావెలర్స్లో ఈ మహిళా మనులు 72% ఉంటారని చెప్పి మా సర్వేలో తేలడం జరిగింది. దానిలో భాగంగానే బస్ కండిషన్ను కూడా ప్రాధాన్యత ఇవ్వడం, ఫుట్బోర్డ్ ప్రయాణాలు, అలాగే ముఖ్యంగా బస్సులో ఏవే సీట్ల విషయంలో అన్ని విషయాల్లో ఏదైతే కార్యక్రమం చేపట్టామో అది 100% సత్ఫలితాలు ఇవ్వాలనే ముందు చూపుతోనే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా సూపర్ 6లో భాగమైన ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను సక్సెస్ చేయబోతున్నాం. త్వరలోనే ఆ ముఖ్యమంత్రి గారు యొక్క నేతృత్వంలో మా ఎండి గారు అయితే, మేమైతేనే, మా బోర్డు మెంబర్లు అయితేనే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి పేరును కూడా తీసుకొని వచ్చి నామకరణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము పెట్టిన
అన్ని స్కీమ్స్ కంటే ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న స్కీము ఇదే కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచి సక్సెస్ ఇచ్చి మరొకసారి ప్రభుత్వానికి అలాగే ఈ ప్రభుత్వాన్నిలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని నడుపుతున్న యాజమాన్యానికి మంత్రిగా ఉన్న నాకు మా బోర్డు సిబ్బందికి అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కడప జిల్లా పురోహిత సమైక్య గౌరవ అధ్యక్షుడు చంద్రమౌళి శర్మ, ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీధర్ శర్మ, జగదీష్ ఆరాయుర్, నాగ నరసింహ బటర్, కౌశిక్ శర్మ, సాయి మిత్ర శర్మ, గణేష్ శర్మ, శివరాం శర్మ గార్ల పూర్ణ కుంభ స్వాగతం పలికి జ్యోతి ప్రజ్వలన చేయించి వేద ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. యువకుడి ప్రాణాలు తీసిన గుండెపోటు. షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన రాకేష్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర కుమారుడు. గుండ్ల రాకేష్ 25 హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాకేష్. నాగోల్ స్టేడియంలో ఘటన. టెండర్లు పిలిచి ఎవరైతే ఎక్కువ మొత్తానికి బిడ్ వేస్తారో వారికే భూ కేటాయింపు చేయాలి. లోపాయికారి బృందాన్ని ప్రజల ముందు బహిర్గతం చేయాలని లూలు మాల్ భూ కేటాయింపులపై మదనవల్లే వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైజాగ్, విజయవాడలో దుబాయ్ సంస్థ లూలు గ్రూప్ వారి మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని, తక్కువ ధరలకు కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లులు గ్రూప్ కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూమి కేటాయించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖలో పాటు విజయవాడలోనూ లూలు మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించడం, లూలు గ్రూప్స్ కు త్వరలో విజయవాడలో భూమి కేటాయింపు జరపడం పైన విమర్శలు గుప్పించారు. లూలు మాల్ ఏర్పాటు కోసం విజయవాడ నడిబొడ్డున 400 కోట్ల విలువైన స్థలం కేటాయింపు ప్రతిపాదనను తప్పుపట్టారు. ఒకవైపు కక్ష సాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములను బినామీలకు కారు చౌకగా అప్పగించి తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ భూములను చాలా చీప్ రేట్స్లో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్ లీజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో హార్బర్ పార్క్ ఎదురుగా ఆర్కే బీచ్ ఎదురుగా ఉండేది, హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉండే 13 ఎకరాల 74 సెంట్ల అతి ఖరీదైన భూమిని కేవలం ₹1.5 అడుగు లీజ్తో దగ్గర 99 సంవత్సరాలు కానీ లూజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్స్ కూడా ఏంటంటే 10 సంవత్సరాల వరకు కేవలం 10%, 10 సంవత్సరాల తర్వాత కేవలం 10% ఇంక్రీజ్. అంటే ఈరోజు ₹1.5 లీజ్ ఉండే అడుగు 10 సంవత్సరాల తర్వాత ₹1.65 ఉంటుంది. అట్లా ఇప్పుడు విశాఖపట్నంలో, వైజాగ్లో ఎక్కడ చూసినా కమర్షియల్ భూమి ఎక్కడ చూసినా పోయి చూసామంటే కనీసం అంటే తక్కువ అంటే కూడా ₹30 నుండి ₹40 అడుగు రేట్లో ఉంది. ఇది గవర్నమెంట్ ఈరోజు కేవలం ₹1.5 వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ 3 years వరకు లీజ్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉంది. ప్రజలకు అందరికీ దీని మీద చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడలో కూడా ఇంకో ఇది కూడా జరిగింది. విజయవాడలో కూడా దగ్గర పాత బస్టాండ్ ఎదురుగా గవర్నర్పేట దగ్గర డిపోకు చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని అది కూడా సేమ్ లూలు మాల్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ భూమి ఖరీదు సుమారు కనీసం అంటే కూడా ₹600 కోట్ల వరకు దీని భూమి ఖరీదు ఉంది. ఇంత వాల్యుబుల్ భూమి దీని వచ్చేది కేవలం ₹157 కోట్ల వాల్యూ చేసే ప్రాజెక్టు కూడా ఈ భూమి దారదత్తం చేస్తూ ఉంది. ఇది కూడా చాలా చీప్ రేట్స్ ఇస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి దీని మీద అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానాలు పడుతూ ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. నిజంగానే ప్రజలకు అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పుడు ఆ పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటామని, కానీ ప్రజలందరూ వీళ్ళ ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రజలకు వీళ్ళకి ఈరోజు వాళ్ళ బాధ్యత ఉంది. ఈరోజు ఎందుకు ఏదైనా మీరు ప్రభుత్వ భూమి వేరే వాళ్ళకు లీజ్కి ఇచ్చేటప్పుడు టెండర్ పిలవల్ల, పారదర్శకంగా చేయాలా, ఎవరైనా టెండర్స్ ఫిల్ చేసి ఎవరు అందరి దగ్గర టెండర్స్ బిడ్స్ తీసేసుకోవాలా, ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి ఇవ్వాల ప్రభుత్వ భూమి. కానీ
పప్పు బెల్లాల మాదిరి చీప్ రేట్స్కు ఇష్టానుసారం మీరు సైలెంట్గా ఇచ్చేసి ప్రజలకు మీరు చేసే ఈ చేష్టల వల్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు తెస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలు తీర్చే బాధ్యత మీకుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రజాగ్రహం ఫేస్ చేయక తప్పదని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ప్రస్తుత కౌన్సిల్ మాయాబజారును తలపిస్తోంది. కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిల్లో లేవలేనెత్తున్న సమస్యలు కమిషనర్ మరియు అధికారులు పరిష్కరించడం లేదు. కేవలం టైంపాస్ కోసం ఈ సమావేశాలు టైంపాస్ కోసం నిర్వహించడం ఎందుకు? ఆ సమయాలు నిర్వహించడానికి ప్రజా ధనం వృధా చేయడం ఎందుకు? మంచినీటి పైప్ లైన్స్ మార్చడానికి కమిషనర్ తీసుకున్న చర్యలేంటి? పారిశుద్ధ్యం అదుపులో ఉంచడానికి ఏమి చేస్తున్నారు? కూరగాయల మార్కెట్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? దోమల నివారణకు నూతనంగా ఎన్ని పాకింగ్ మిషన్స్ కొన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిచాక వేలాది ప్రజల సమక్షంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజా కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కౌన్సిల్ సమావేశం మాయాబజార్ను తలపిస్తుంది. ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు సమావేశాలకు ప్రజాధనం ఎందుకు వృధా? రిపాలన గాలికి లంచాలకు అలవాటు పడ్డ అధికారులు. అందరికీ నమస్కారం. రేపటి రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకు సంబంధించి కానీ అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక సార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం. ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైంపాస్ చేసినట్లే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎజెండాకు రావు. ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలో వస్తాయి. అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది. అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు, చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తర్వాత ఆ సమస్య పరిష్కరించరు. ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు. కేవలం టైంపాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లా తయారైంది. ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు. ఎందుకంటే మనం చూసానే ఉన్నాం. కేవలం ఇక్కడ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారో కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారో కానీ పరిష్కరించరు. కేవలం ఆ సమయానికి అధికారులు ప్రొద్దుటూరు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడి చేస్తారు. ఈ అధికారులు కమిషనర్ గారడి చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.